ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. దశాబ్దంగా రాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపు సామాజిక వర్గం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ముఖ్యంగా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వేలాది మంది కాపు నేతలు మరియు కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చి జగన్కు మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక ఘట్టంగా భావించవచ్చు. దాదాపు 1000 కార్లతో భారీ కాన్వాయ్గా కాపు సామాజిక వర్గం ప్రతినిధులు తాడేపల్లికి తరలి రావడంతో ఆ ప్రాంతం జనసముద్రం అయింది. రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. జై జగన్ మరియు కాపు ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలతో తాడేపల్లి పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఒక్కసారిగా జగన్ చెంతకు చేరడం వెనుక బలమైన రాజకీయ సమీకరణలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు మరియు తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై అసంతృప్తితో ఉన్న నేతలు జగన్ నాయకత్వమే తమకు సరైన భరోసా ఇస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా రహస్య సమావేశాలు నిర్వహించి అందరూ కలిసికట్టుగా జగన్ నివాసానికి వెళ్లారని నిర్ణయించుకున్నారు. ఈ భారీ ఊరేగింపు కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, ఇది రాబోయే రాజకీయ తుఫానుకు సంకేతంగా కనిపిస్తుంది. వేలాది కార్లు బారులు తీరి తాడేపల్లి ప్యాలెస్ వైపు కదులుతుంటే చూసేవారికి అది ఒక విప్లవంలా అనిపిస్తుంది. ఈ హఠాత్ పరిణామంతో అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ కలవరం మొదలైంది. తాడేపల్లి నివాసానికి చేరుకున్న కాపు ప్రతినిధులు జగన్కు కలిసి తమ మద్దతును బహిరంగంగా ప్రకటించారు. జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కాపు నేస్తం వంటి కార్యక్రమాలు తమ సామాజిక వర్గంలోని పేదలకు ఎంతో మేలు చేశాయని వారు గుర్తు చేస్తున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్ ప్రజల పక్షాన నిలబడతారనే నమ్మకంతో తమలో కలిగిందని, అందుకే తామంతా స్వచ్ఛందంగా తరలివచ్చామని నేతలు వెల్లడిస్తున్నారు. ఈ పరిణామం చూస్తుంటే రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఒకే తాటిపైకి వచ్చి జగన్ పక్షాన నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా కాపు ఓటు బ్యాంకు చీలిపోవడం వల్ల ఇతర పార్టీలకు లాభం చేకూరేది. కానీ ఇప్పుడు అందరూ ఒక్కటవడం వల్ల రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. వేలాది మంది కార్యకర్తల రాకతో తాడేపల్లి ప్యాలెస్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. జగన్ కూడా వారిని సాధారణంగా ఆహ్వానించి అందరితో మాట్లాడారు. తమ సామాజిక వర్గానికి రాజకీయంగా మరియు సామాజికంగా సముచిత స్థానం కల్పిస్తామనే హామీ జగన్ నుంచి రావడంతో కాపు నేతల్లో ఉత్సాహం రెట్టింపైంది. 1000 కార్ల కాన్వాయ్ అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనే దానికి ఈ పరిణామం ఒక నిదర్శనం. ఒక సామాజిక వర్గం ఇంత భారీ ఎత్తున ఒక నాయకుడిని ఇంటికి తరలి వెళ్ళడం అనేది రాష్ట్ర చరిత్రలో అరుదైన విషయంగా చెప్పవచ్చు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని నాంది పలుకుతుంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అపూర్వ ఘటన తర్వాత జగన్ తన తదుపరి వ్యూహాలు ఎలా సిద్ధం చేస్తారో మరియు ఇతర పార్టీలు దీన్ని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా కాపు ఐక్యత ఒక నూతన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది.